సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. కొంచెం బాగా ఎండలు అయితే బాగా ఉన్నాయి. అసలు హీట్ చాలా హెవీగా ఉంది. సో బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, అంతగా ఉంది ఎండలు. అండ్ నేను బాగా అలసిపోతున్నాను. సెలూన్కి వెళ్ళి రావడం, నాకు ఓన్ సెలూన్ ఉంది. సో వెళ్ళడము రావడము కొంచెం అయితే అలసిపోతున్నాను. సో అందులోంచే కాస్త టైం తీసి ఇంకొక వంట చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాను. అయితే ఈరోజు చేసే వంట చికెన్ కర్రీ. చికెన్ నార్మల్గా వండుకుంటాం మనము, మామూలుగా చికెను. అన్నిట్లో నేను ఇప్పుడు నాన్ వెజ్లో అన్నిట్లో కూరగాయలు ఆకుకూరలు వేసి వండే విధానమే చూపిస్తున్నాను. సో ఈరోజు చికెన్లో మేతి చికెన్, మెంతం కూర వేసి చికెన్ వండడము అది చేస్తున్నాను. అది నా స్టైల్లో. మామూలుగా ఇది బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత చికెన్ అస్సలు తెచ్చుకోలేదు. నార్మల్ కంట్రీ చికెన్ 1-2 టైమ్స్ తెచ్చుకున్నాం, బట్ నార్మల్ చికెన్ అయితే తెచ్చుకోలేదు. సో ఈరోజు నేను తెచ్చుకున్నాను. అది కూడా మెంతం వేసి వండుదామని చెప్పేసి. సో దీన్ని అంటే మనకి ఏదన్నా డౌట్ ఉంటే కొంచెం దీన్ని మంచిగా వాష్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ మంచిగా అది కుక్ అయితే కూడా ప్రాబ్లం ఉండదు. ఎట్లాగో మనం కుక్ చేస్తున్నది ఇంకా హై ఫ్లేమ్లో చేస్తే అది 100 degreesలోనే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా చనిపోతుంది అని చెప్పేసి అంటారు. సో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాష్ చేయడం మాత్రం చాలా శుభ్రంగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చికెను మంచిగా నీట్గా వాష్ చేసుకుందామా ఒక్కసారి చూపిస్తాను. మామూలుగా అయితే ఫస్ట్ చికెన్ ఊరికే ఇట్లా వాష్ చేసేసుకుందాం. ఫస్ట్ వాటర్తో ఇలా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఒక 2 టైమ్స్ వాష్ చేశాను, మీకు చూపించడానికి కోసమని మళ్ళీ చేస్తున్నాను. అయితే ఇందులో సాల్ట్, ఇప్పుడు ఈ సన్నం సాల్ట్ అయినా సరే కళ్ళుప్పు అయినా సరే ఏదైనా వేసుకోండి. అండ్ కొంచెం టర్మరిక్, పసుపు కూడా వేయండి. అండ్ దీన్ని బాగా ఇలా కడగండి. దీంట్లో ఇంకా నిమ్మకాయ కూడా వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు వాష్ చేసేటప్పుడు. బట్ నేను నిమ్మకాయ అండ్ పసుపుతో చేస్తున్నాను. ఇందులో చాలా విషం ఉంటుంది, ఇదంతా వెళ్ళిపోతుంది సాల్ట్తో. సాల్ట్ 2 టైమ్స్ వేసుకున్నా ఫరక్ పడదు. మీరు 2 టైమ్స్ వేసుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ దీన్ని ఒక 5 minutes అట్లా, ఒక 5 minutes వరకు అలా చేస్తూనే ఉండాలి. సో బాగా కొవ్వు పట్టిన చికెన్, బాగా అంటే కొంచెం ఫ్యాట్తోనే ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కడుగుకి ఒక్క ముక్క ఇలా అయ్యాక ఒక్కొక్క ముక్క పైనుంచి నా దగ్గర ఏమో కొంచెం అతిగా కడిగే, ఏదైనా అతిగా వాష్ చేయడము, క్లీనింగ్ ఎక్కువ క్లీన్ చేయడము, ఓసిడి వచ్చింది నాకు కూడా. ఇంకొకసారి దీంట్లో జాలీలో కూడా ఇలా కడిగేసాను. నో స్మెల్. సాల్ట్తో మొత్తం క్లీన్ అయిపోయిందండి చికెన్. సో చికెన్ క్లీన్ అవ్వడం అయిపోయిందండి, వాషింగ్ అయిపోయింది. ఇది 1 kg చికెన్. ఈ 1 kg చికెన్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో దీనికి కావాల్సింది టమాటో, ఉల్లిపాయలు, పుదీనా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు అండ్ స్పెషల్లీ మెంతి కూర. లాస్ట్కి గార్నిష్ కోసం కొత్తిమీర గార్నిష్ కోసమే అని అనుకోకండి, హెవీగా వేయండి, బాగుంటుంది. అండ్ పుదీనా, కరివేపాకు,
సో ఇంకా మనం మేతి చికెన్ సూపర్ ఉంటుందండి, అదిరిపోతుంది అసలు. నిజంగా నా స్టైల్ ఆఫ్ కుకింగ్ చూడండి. అసలు మెంతెం చికెన్ మీరు వండుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మీరు అసలు చూసిన తర్వాత ఇంకా నాకు కామెంట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా స్టార్ట్ పెడదామా? దీనికి చికెన్కి మనకు కుక్కర్ అవసరం లేదండి, మటన్ వండినప్పుడే కుక్కర్ అవసరం. సో చికెన్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్, తగినంత ఆయిల్ వేసేసానండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకున్నాను. అంతవరకు మనకు దీనికి కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేయడం 1 minute కదండి, సో అందుకే కడాయి ఎక్కిచ్చేసాను. అంతవరకు ఆయిల్ హీట్ అవ్వడానికి. ఒక 4 ఉల్లిపాయలు అండి. ఆనియన్స్ కట్ చేస్తుంటే మళ్ళీ వాటర్ వస్తుందండి. మా అసిస్టెంట్కి చెప్పాను, గుర్తుండట్లేదు తనకి వాటర్లో పెట్టి ఉంచమని. తను ఏమనుకుంటుందంటే వాటర్లో పెట్టేసి తీసేస్తుంది. అది వాటర్లోనే ఉండాలి, అందులోంచి తీసుకోవాలి. గుర్తుండట్లేదు పాపం తనకి. చాలా హెల్పింగ్ నేచరు అసలు. బట్ మర్చిపోతుంది అని అంటే నేనంటే ఒకలాంటి ఎక్కువ అతి గౌరవం. అంటే మనం ఎవరినైనా గౌరవించాలండి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అది అతి అయిపోతే మాత్రం ఫ్లాప్ అయిపోతుంది అనమాట. అండ్ నా వీడియోలో ఉండడం చాలా ఇష్టం అండి తనకి. ఒకసారి తను చూపించు. హాయ్ ఫ్రెండ్స్, మా మేడం వంటలు అయితే సూపర్. తనకే మిగులుతలేవు, మేమే తినేస్తున్నాము. కెమెరామెన్ ప్లస్ నేను ఇద్దరం కలిసి తినేస్తున్నాం. లేదు ఆమె అలా చెప్తుందండి, కానీ నాకు సరిపోతుంది. చూడండి నా మీద అభిమానం, ప్రేమ. మేడం అంటే నాకు చాలా ఇష్టము. నన్ను చేరదీసి దగ్గర తీసుకున్నారు. తనను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. మేడం కనీసం ఆయిల్ వేడెక్కిపోతుంది మాటల్లో. వచ్చేసాయి. ఉదయం బగారా ఆకు కూడా వేద్దాం, తీసుకోరా. అదే యాజ్ యూజువల్ ఎప్పుడు వేస్తామండి, అది చెప్పక్కర్లేదు. నేను బగారా ఆకు, బగారా పువ్వు వేస్తాను, ఎందుకంటే ఆ అరోమా అంతా ఇల్లంతా నిండిపోతుంది. ఆ స్మెల్ అంటే నాకు ఇష్టం, మళ్ళీ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇట్లా వేసేసుకోండి ఆకు. అండ్ ఇది కొంచెం పువ్వు, జస్ట్ దాల్చిన చెక్క కూడా వేసుకోండి, బాగుంటుంది అరోమా. ఇప్పుడు చికెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. నాకైతే అసలు మేతి చికెన్ అనగానే ఫస్ట్ నోరు ఊరుతుంది. నిజంగా అంత బాగుంటుంది. మీరు చూడండి, మరి మీరు మీ ఇంట్లో ట్రై చేస్తున్నారా లేదా నాకైతే తెలియదు. బట్ నా వంటలన్నీ ట్రై చేయండి, నాకు మంచి కామెంట్స్ ఇవ్వండి. మంచి అని కాదు, అది ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగే వరకు టమాటో కట్ చేసుకుందాం. ఊరికే ఉండడం ఎందుకు. 2 టమాటోస్. మా వారికి చాలా ఇష్టం అండి ఇది, ఏమంటారు, మేతి చికెన్ చాలా ఇష్టం. తను కూడా చేస్తుంటారు. తనతో ఒక వంట చేసి చూపిస్తానండి మీకు ఒకసారి. మేతి వేసినప్పుడు ఖచ్చితంగా టమాటో వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ ఏమైద్దాం? నెక్స్ట్ నువ్వేం వేద్దామంటే అది వేద్దాం. ఈరోజు మొత్తం ఈ వంట ఉదయాన్ని మొత్తము కలుపుకుంటున్నాను. ఆమె ఏదైనా తప్పు చేస్తే అప్పుడు చెప్తాను, కానీ ఆమె కరెక్ట్ చెప్తే అది వేసేస్తాను. నెక్స్ట్ ఏం వేయాలి అనేది నేను ఆమెను అడుగుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం వేయొచ్చు? కొంచెం పసుపు వేద్దాం. పసుపు, బట్ ఇది కొంచెం దూరగా వేగినాక. పసుపు వేసే ముందు కరివేపాకు వేసుకుందామా? కరివేపాకు కంటికి చాలా మంచిది. మామూలుగా పప్పుచారుల వాటిలో వేస్తే తీసి పడేస్తారు, కానీ కరివేపాకుని ముద్దలో తినండి. అన్నం ముద్దలో వేసేసుకుని తినేసేయండి. కరివేపాకు పొడి కూడా చేసుకుంటాను నేను, చాలా బాగుంటుంది. కానీ కరివేపాకు ఎక్కువ తినండి, బాగుంటుంది, కళ్ళకి చాలా మంచిది. సో కరివేపాకు వేసేద్దాం. పుదీనా వేద్దామా? వేద్దాం. వెరీ గుడ్.
పుదీనా. పుదీనా ఎంత తింటే అంత మంచిది, తినండి. పుదీనా ఏం కాదు, ఇందులో మంచిగా వేగుతాయి. వాసనకి ఇల్లంతా నిండిపోతుంది అసలు. అయితే ఉల్లిపాయలు కొంచెం తొందరగా మెత్తపడాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం లైట్గా. మళ్ళీ మనం కర్రీలో వేస్తాం, బట్ కొంచెం సాల్ట్ వేస్తే ఇది త్వరగా మెత్తగా, ఉల్లిపాయలు కొంచెం తొందరగా వేగుతాయి. సో ఉదయం ఇంకా చెప్పు విశేషాలు, ఊళ్ళో ఏం జరుగుతున్నది, ఏం సంగతి? బాగా ఎండలు ఉన్నాయి కదా మేడం, బయటకు వెళ్ళలేకపోతుంది. ఈమెకి 2 వీలర్ ఉంది ఫ్రెండ్స్. 2 వీలర్ మీద ఎప్పుడు గాలిపడంలో తిరుగుతూ ఉంటది అని. అసలు మేడం కోసం పెట్టుకున్నానంటే నిజంగా ఇంత అభిమానం ఉండడం అంటే నిజంగా నేను ఒక అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. నేను నార్మల్ పీపుల్, నార్మల్ మనిషిని. మా మేడం ఒక సెలబ్రిటీ, తను నన్ను దగ్గర తీసుకుందంటే చాలా, అంటే ఇప్పుడు నేను కూడా మా మేడం వల్ల నేను కూడా సెలబ్రిటీ అవుతున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేద్దాం? పసుపు వేద్దాం మ్యామ్. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోనే ఇంకా మెంతి కూర వేసేయాలండి. ఫస్టే వేసేయాలి మెంతి కూర. గుమ్మాయించు అందం, లగలగాయించు అందం. కర్రీ అయితే గుమ్మాయిస్తుంది ఇంకా ఇప్పుడే. ఫస్ట్ దూరంగా వేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా వేగగానే ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఒక్కసారి లుక్ ఇచ్చుకో. చికెన్ వేసేద్దాం. ఇది ఇలా దీంతో కలవకపోతే ఎప్పుడైనా దీన్ని ఇలా కూడా చేసేసుకోవచ్చు. అసలు ఇలా చూస్తేనే తినేయాలనిపిస్తుంది. కొంచెం ఇట్లా ఆయిల్లో ఇంకా వేగాలి, బాగా వేగాలి ఆయిల్లో. మంచిగా ముక్క మొత్తం మంచిగా మొత్తం ఇట్లా వేగిపోవాలి ఆయిల్లో. తర్వాతనే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఇట్లా కొంచెం సేపు అట్లా వేపండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ చూడండి మంచిగా ఇట్లా ఇలా అయిపోవాలి. మెంతి కూర కూడా మొత్తం ఇలా అయిపోవాలి, మంచిగా ఇట్లా మొత్తం ఫ్రై అయిపోవాలి. ముక్కకు మంచిగా పట్టేసింది. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇలా బయటకు వచ్చేసేయాలి. స్మెల్ అయితే అసలు చెప్పొద్దు, అదిరిపోతుంది. మీరందరూ వచ్చేసేయండి మా ఇంటికి. 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ వేసుకున్నాం, కొంచెం వేసుకుందాం. అండ్ అలాగే ధనియాల పొడి అండ్ 1 స్పూన్ సాల్ట్. కొంచెం 1 కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అండ్ ఇందులోనే ఇది మంచిగా మిక్సప్ అయిన తర్వాత ఇంకా ఇందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఆల్రెడీ కొబ్బరి పొడి గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా దూరగా వేయించి గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరి పొడి కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ గరం మసాలా, లవంగాలు, యాలక్కాయలు, సాజీరా, దాల్చిన చెక్క అన్నీ కలిపి పట్టిన గరం మసాలా. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరాతో పట్టిన ఇది గరం మసాలా వేసేసాను. అండ్ కొంచెం ఇందులో వేసుకోవాలి అనుకుంటే జీలకర్ర పొడి దంచి వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇలా కలిపేసిన తర్వాత మిడిల్లో ఇలా అనేసి ఇట్లా మిడిల్లో ఈ టమాటో వేసుకోండి. ఇది వేసేసుకొని ఇంకా ఇలా ఒక పెట్టేసేయండి. ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టుకోండి. ఇంకా టమాటా ఉడికిపోతే ఇంకా చికెన్లో ఆటోమేటిక్ అయిపోతుంది.
వాసన చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా అసలు నోరు ఊరిపోతుంది. దేంతో తినాలి ఏంటి అన్నట్టు మా ఉదయ రెడీ ఉంది తినడానికి. ఇంకా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలని. పొట్టలు వేసుకొని మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంది ఈవిడ. కుమ్ముడే అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. ఇక్కడ పొడి అయిపోతున్నది ఇంకా చికెన్. ఇది నేను దంచుతాను. వీలైతే కొన్ని ఎల్లిపాయలు కూడా పైనుంచి వేసుకుంటాను. జీలకర్ర పొడి అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం మనము ఎల్లిపాయలు ఇలా కొంచెం పైనుంచి వేసుకుందాం. ఒకసారి చూద్దాము తీసి. సో ఇప్పుడైతే జీలకర్ర పొడి వేసేసుకుందాం. అదే జీలకర్ర పొడి ఇవ్వు. జీలకర్ర హెల్త్కి మంచిదండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. ఇంకా కొంచెం ఉప్పు కావాలి. ఇంకా పడలేదు. ఇంకా సిమ్లోనే ఉడకనిద్దాము. అంటే టమాటో కూడా ఇంకా ఉడకలేదు. సో ఇంకొంచెం సేపు అవ్వనివ్వాలి. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా పోయలేదండి, జస్ట్ అందులోనే అయిపోతుంది. మనం ఆ లైట్ ఆ సూప్ తోటే కొంచెం మనం అలా వండించుకొని తినొచ్చు. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. దేవుడా, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. కారం గీరం అంతా పర్ఫెక్ట్. కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సిమ్ మీద ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ గార్లిక్ వేసుకుందాం, ఇంకాస్త కరివేపాకు వేసుకుందాం, తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసి నా సామిరంగా ఇంకా తినడమే, కుమ్ముడే. ఓకే ఫ్రెండ్స్, కర్రీ చూద్దాం ఇంకా ఫైనల్ ఎలా ఉందో. 10 మినిట్స్ మూత పెట్టి ఉంచాను, 10 to 15 మినిట్స్ ఉంచాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఉడికిపోయింది. చికెన్ కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది. చూసారు కదా ఎంత మంచిగా రోస్ట్ అయిందో. టమాటో కూడా మంచిగా ఇందులో స్మాష్ అయిపోయింది. ఇటువైపు ఏమో ఇట్లా బగారా రైస్ చేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్ బాగుంటుందని, నాకు ఎందుకో బగారా రైస్ దీనికి బాగుంటుంది అనిపించింది. సో ఇది కూడా చేసేస్తున్నాను. బగారా రైస్లోకి కొంచెం కరివేపాకు అండ్ దీంట్లో లాస్ట్కి చికెన్లో ఇది గార్లిక్ అనుకున్నాము ఫ్రెండ్స్. గార్లిక్ వేసేస్తున్నాను అండ్ కొంచెం కరివేపాకు కూడా పైనుంచి వేస్తున్నాను. గుమగుమలాడుతుంది. కొత్తిమీర చాలా హెవీగా, ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర. అండ్ ఇంకా చికెన్ అయిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్ కుకింగ్. చికెన్ ముక్క మెత్తగా అయిపోయింది. కానీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసాం కదా, ఒక్క 5 మినిట్స్ ఉంచుదాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇంకా అంటే కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం మంచిగా దాంట్లో ఇది కావాలని చెప్పేసి ఉంచాను. సో కొత్తిమీర కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట. కుక్ అవ్వాలని చెప్పేసి ఉంచాను ఇందులో. అలా గ్రీన్ కాకుండా కుక్ అవ్వాలని చెప్పేసి ఉంచాను. ఇంకా నెక్స్ట్ టైం మీకు వేరే స్టైల్ ఆఫ్ చికెన్ చూపిస్తాను. చికెన్లో చాలా వెరైటీస్ వచ్చు, నెక్స్ట్ చూపిస్తాను. చికెన్ 65, ఇంకా చికెన్ రోస్ట్, చిల్లీ చికెన్, బటర్ చికెన్, అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
వాసన అయితే సూపర్ కదా, ఇల్లంతా నిండిపోయింది స్మెల్తో. మీరు చూసిన వెంటనే చేసుకోండి, ఇంకా మీరు తిన్నారు అని చెప్పేసి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఈరోజు చేసిన చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకా నేను మీకు టేస్ట్ చేసి చూపించాలి. టైం ఫర్ టేస్ట్ అండి. ఇంకా ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేసి చూసేద్దాం. వాసన అయితే అదిరిపోతుంది. నేను ఆ స్మెల్ చూసి చికెన్ది ఇంకా బగారా రైస్ కూడా వండేసాను. అండ్ ఇది మార్నింగే క్యాలీఫ్లవర్ వండుకున్నానండి. నేను నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ కూడా కొంచెం తింటాను, బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పేసి. ఇంకా టేస్ట్ చేసేద్దాం. ఇది పెరుగు. ఇక మొదలెడదామా? అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు. లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. గ్రేవీ కూడా ఉంది ఫ్రెండ్స్, ఇందులో మంచిగా గ్రేవీ కూడా ఉంది చూడండి. ఆహా, చాలా మంచిగా కుక్ అయింది, చాలా మెత్తగా అయింది. అసలు కుకింగ్ అయితే స్మూత్గా ఉంది చికెన్. అదుర్స్, చాలా బాగుంది. ఇంకా మా వారు బిజీ ఉన్నారు ఈరోజు, టేస్ట్ చేయమని చెప్పాను కానీ బిజీ ఉన్నారు చాలా. తనకైతే బాగా నచ్చుతుంది నేను చేసే ఏ వంట అయినా కూడా. చాలా ఆవురవరమంటూ తింటారు. ఏంటో ఈ చేతి మహత్యం, బాగుంది. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి మీరు నా యూట్యూబ్ ఛానల్ చెల్లి లతాశ్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి, రెసిపీ మొత్తం చూడండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం ఇష్టం, చేయమని అంటున్నాను. మీకు నచ్చితే చేయండి, కానీ ఈ వంట రెసిపీ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. ఎంత బాగా కుక్ అయిందో. చాలా రోజుల తర్వాత తింటున్నాను ఫ్రెండ్స్ ఈ చికెన్. నార్మల్ చికెన్, మటనే తింటున్నాము. ఏదో అది బర్డ్ ఫ్లూ వచ్చింది అన్నప్పటి నుంచి ఒక చిన్న భయం లాంటిది ఏర్పడింది. బట్ అందరు తినొచ్చు ఇప్పుడు, నో ప్రాబ్లం. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ మీకు నేను చూపిస్తుంటాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మళ్ళీ ఒక మంచి వీడియోతో, నాన్ వెజ్ అయినా కానీ వెజ్ అయినా కానీ మంచి ఒక వీడియోతో, చికెన్లోనైతే చాలా వెరైటీస్ చూపిస్తాను. కామెంట్స్ చేయండి ఎలా ఉందో. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. మీరుంటేనే నేను ఉంటాను. మీ అభిమానమే నన్ను ముందుకు తీసుకెళ్తుంది, మీ ప్రోత్సాహమే నేను ముందుకు వెళ్తాను. సో watch my video, please do subscribe. Bye, tata.